ఈరోజు డ్రగ్స్ గురించి మాట్లాడాడు. ఒక్కసారి మనమే ఆలోచన చేద్దాం, రాష్ట్ర ప్రజలను ఆలోచన చేయమన్నాం. డ్రగ్స్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్లు హైదరాబాద్లో ఉన్నాయా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయా? కాబట్టి ఏదో ఆంధ్ర రాష్ట్రంలో అంతా ఇవంతా జరిగినట్టుగా, విద్యార్థులంతా పిల్లలు స్కూల్ బ్యాగులోనే గంజాయి తీసుకువెళ్తున్నట్టుగా, దానివల్ల ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా చెడిపోయినట్టుగా, ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులందరూ చెడిపోయినట్టుగా మన పరువు మనం తీసుకునేటువంటిది, మన ప్రతిష్టను మనం పెంచుకోవడానికి వెళ్ళి మన పరువు మనం తీసుకున్నట్టుగా ఈరోజు గంజాయిని గురించి, గంజాయి రాష్ట్రంలో విచ్చలవిడిగా ఉంది అని చెప్పి ఒకసారి నువ్వు గుర్తుకు తెచ్చుకో. 2014-2019 మధ్య నీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి గంటా శ్రీనివాసరావు గారు, అయ్యన్ చింతకాల అయ్యన్ పాత్రుడు గారు చెప్పారు గంజాయి రాజధానిగా ఏపీ మారింది అని చెప్పి వాళ్ళు ఆ రోజు మాట్లాడారు. ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకుంటే బాగుంటుంది. కాబట్టి ఇది ఈ రోజు వచ్చినటువంటి సమస్య కాదు, 3 దశాబ్దాలుగా ఉన్నటువంటి సమస్య. ఈరోజు ఒడిశా లాంటి సరిహద్దుల్లో ఈ సమస్య ఉంది. దాని మీద అన్ని రకాల ప్రయత్నాలు చేశాం. వచ్చేటువంటి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలి, వాటిని నివారించాలని కోరుకుంటాం తప్ప వాటిని తీసుకువెళ్ళి ఇదిగో ఆంధ్ర రాష్ట్రం ఈ విధంగా చెడిపోయింది అని చెప్పి చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారికి మనసు ఎలా వచ్చిందో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా వీటన్నిటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాని గురించి విమర్శించేటువంటి, దాని గురించి చెడుగా చెప్పుకునేటువంటి పరిస్థితి. వీటన్నిటితో పాటు విభజనలో ఏపీకి తగిలినటువంటి అతిపెద్ద గాయం ఏమిటి అంటే చంద్రబాబు రూపంలో పాపం చంద్రబాబు నాయుడు గారు ఏమీ జరగలేదు కదా అన్నట్టుగా మర్చిపోయినట్టుకున్నాడు ఓటు కోట్ల విషయం. ఓసారి గుర్తుకు తేవాలి. పాపం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన, రాష్ట్ర అభివృద్ధి అనేటువంటి మాట మాట్లాడుకునేటప్పుడు ఆయన గారి ఓటుకు కోట్ల విషయం కూడా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. దాదాపుగా ఓటుకు కోట్ల విషయంలో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండి మనకు సంబంధించినటువంటి ఆస్తుల పంపిణీ అన్నీ కూడా మనం తెలంగాణలో హైదరాబాద్లోనే ఉండి మనం మామూలుగా వాటిని సామరస్యంగా, పూర్తిగా, సమగ్రంగా, సంపూర్ణంగా చేసుకోవాల్సినటువంటి మనం చంద్రబాబు నిర్వాహకం కోసం ఓటు కోట్లు కక్కుర్తిపడి, ఆ ఎమ్మెల్సీ సీట్లో ఓటు కొనడానికి కక్కుర్తిపడి ఓటు కోట్లు కేసులో ఇరుక్కుని దండమో రామచంద్ర అని చెప్పి కేసీఆర్కి దండం పెట్టి, హైదరాబాద్కు దండం పెట్టి మొత్తం ఉన్నటువంటి ఆస్తులన్నీ ఆడియో వీడియోల్లో ప్రత్యక్షంగా దొరికిపోయిన తర్వాత దొరికిపోయాం కదా దొంగలాగానని చెప్పి ఈరోజు దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రావాల్సినటువంటి 1,50,000 కోట్ల రూపాయలు ఈరోజు చంద్రబాబు పుణ్యమాని మనం పోగొట్టుకోలేదా? పోగొట్టుకున్నటువంటి మాట వాస్తవం కాదా? ఒక తప్పుడు పని వల్ల, చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుడు పని వల్ల రాష్ట్రానికి కోలుకోలేనటువంటి నష్టం జరిగినటువంటిది యథార్థం కాదా? కాబట్టి ఈరోజు మనం తెలంగాణలో 10 ఏళ్ళు ఉండాల్సినటువంటి వాళ్ళం ఎందుకు అర్థాంతరంగా పారిపోయి రావాల్సి వచ్చింది? ఎందుకు మన సమస్యలను వదిలిపెట్టి రావాల్సి వచ్చింది? ఈరోజు ఆ సమస్యలు వదిలిపెట్టి రావడానికి కారణం ఓటు కోట్లు కేసు అనేటువంటి విషయం నీ అంతరాత్మకు తెలుసు కదా, రాష్ట్ర ప్రజలకు తెలుసు కదా. కాబట్టి ఈరోజు మనకు రావాల్సినటువంటి మాట్లాడారా 9-10 షెడ్యూల్స్ కింద ఆ రోజు మనకు రావాల్సినటువంటి రాబట్టుకోకుండా నువ్వు అర్ధాంతరంగా అక్కడి నుంచి పారిపోయి వచ్చిన తర్వాత ఈ రోజైనా సరే ఏదో జరిగిపోయింది. ఆ రోజు ఇద్దరం ఉన్నాం దీంట్లో, ఈరోజు మరలా ఇద్దరం ముఖ్యమంత్రులు అయ్యాం. కాబట్టి షెడ్యూల్ 9, షెడ్యూల్ 10కి సంబంధించి ఉన్నటువంటి ఆస్తుల వివరాల గురించి మనం మాట్లాడుకున్న వాటికి కొలిక్కి తీసుకొద్దాం అనుకుంటే దాదాపుగా షెడ్యూల్ 9కి సంబంధించి 89 సంస్థల విభజనకు సంబంధించి 1,06,199 కోట్ల రూపాయలు ఉంటాయి. 1,06,199 కోట్ల రూపాయలు షెడ్యూల్ 9కి సంబంధించి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా 89 సంస్థలకు సంబంధించినటువంటిది. షెడ్యూల్ 10కి సంబంధించి 142 రకాలైనటువంటి ఆస్తులు ఉన్నాయి మనకి. వాటి విలువ దాదాపుగా 39,190 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా విభజన చట్టంలో లేనటువంటి మరో 12 ఉంటే వాటి విలువ దాదాపుగా 1,759 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో ఆ రోజు వదిలిపెట్టి వచ్చేసినటువంటి నువ్వు నిన్న ఏమి మాట్లాడావు, ఆ దిశగా ఏ ప్రయత్నం జరిగింది, మనకు సంబంధించినటువంటి ఆ నష్టాన్ని పూడ్చే విధంగా ఎటువంటి చర్యలు చేపట్టావు అనేటువంటి దాని మీద ఎక్కడ సమాధానం లేకుండా మిగతా అన్ని విషయాలు మాట్లాడి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. నేను అనుకుంటున్నా, నేను అభిప్రాయపడుతున్నా ఈ 10 సంవత్సరాలలో కొంతమేర ప్రయాణం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి విభజన దిశగా ఉన్నటువంటి సమస్యల పరిష్కరణ దిశలో కొంతవరకు ప్రయాణం జరిగితే నువ్వు నిన్న చేసినటువంటి ఆ నిర్ణయం, నిన్న మీ సమావేశం జరిగినటువంటి ప్రయాణం మరలా రివర్స్ డైరెక్షన్లో మరలా వెనక్కి తీసుకొచ్చేటువంటి విధంగా ఉంది. మరలా ఆ ప్రయాణాన్ని వెనక్కి తీసుకొచ్చామేమో అనేటువంటి అనుమానం జరుగుతుంది తప్ప కాలయాపన ప్రక్రియగా భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తప్ప ఎక్కడ కూడా ఆ సమస్యలకి, జటిలమైనటువంటి సమస్యలు కానీ, సున్నితమైనటువంటి సమస్యలు కానీ, సామరస్యంగా పరిష్కరించుకోగలిగేటువంటి సమస్యలకు కానీ ఎక్కడ పరిష్కారం దిశగా ఆలోచన చేసినట్టుగా కనిపించలేదు. ఎందుకంటే కొన్ని వివాదాలు ఉన్నాయి, కొన్ని అపరిష్కృత అంశాలు ఉన్నాయి, కొన్ని పంచాల్సినటువంటి ఆస్తులు ఉన్నాయి, కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి.
వీటన్నిటిని ఒక్కొక్కటిగా ఏదో 1, 2, 3, 4గా విభజించి మీరు మాట్లాడి ఇదిగో ఈ 2 అంశాలు మాట్లాడాం, 3 అంశాలు మాట్లాడాం, వీటి మీద స్పష్టత వచ్చింది, వీటి ఒక కొలుక్కు వచ్చాయి, ఇదిగో వీటి మీద ఒక నిర్ణయం వచ్చింది అనేటువంటి మాట మాట్లాడకుండా మొక్కుబడిగా జరిగినట్టుగా మేము ఒక కమిటీ, ఆయన ఇద్దరు కలిసి మాట్లాడిన తర్వాత అధికారులతో ఒక కమిటీ, ఆ తర్వాత మంత్రులతో ఒక కమిటీ, ఆ తర్వాత మరలా అవసరమైనా మేము కలుస్తామంటే ఇది కాలయాపన ప్రక్రియ తప్ప కమిటీలు వేసుకుంటూ పోవడం తప్ప ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి పరిష్కార దిశగా మళ్ళీ ఒక కమిటీ అని చెప్పి దీన్ని కాలయాపన చేసేటువంటి దిశగా ఈరోజు నిన్న జరిగినటువంటి సమావేశం తప్ప ఎక్కడా కూడా ఆ పరిష్కార దిశగా ఈరోజు మనం ప్రయత్నం చేసినట్టుగా అనిపించలేదు.